అన్న రజనీకాంత్ గారి సినిమా అంటే ఎలా ఉందని మీరు అడిగితే నేను చెప్పడం అంత స్థాయి నాకు లేదు, కానీ నేను సినిమా చూసాను కాబట్టి నేను ఖచ్చితంగా చెప్తున్నా. నిజంగా 80sలో కూడా 20s లాగా మన రజనీకాంత్ గారి పర్ఫార్మెన్స్ అండ్ స్టైల్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్ నాగార్జున గారు ఇందులో విలన్ క్యారెక్టర్ చేశారు. నిజంగా విలన్ క్యారెక్టర్కి నాగార్జున గారిని అడిగినప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అయ్యారో తెలియదు, కానీ సినిమాలో చూస్తే మాత్రం పర్ఫెక్ట్గా నిజంగా వీళ్ళిద్దరి కాంబినేషన్ అంటే హీరో విలన్ క్యారెక్టరైజేషన్ అయితే మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు డైరెక్టర్ గారు. ద క్రెడిట్ గోస్ టు టోటల్లీ డైరెక్టర్ గారు. అండ్ స్క్రీన్ పై డైరెక్షన్ కానీ అండ్ బీజిఎం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ హైప్ ఒక సీన్ లెగాలంటే దాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది డెఫినెట్గా కావాలి. రజనీకాంత్ గారి స్టైల్కి ఆ బీజిఎం కరెక్ట్గా సింక్ అయితేనే ఒక రేంజ్కి వెళ్తుంది. ఈ సినిమాలో మాత్రం నిజంగా 100% న్యాయం చేశాడు బీజిఎం అయితే మాత్రం. అండ్ ఫైట్స్ కానీ సినిమా త్రూ అవుట్ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. మెయిన్ ఈ రజనీకాంత్ గారు నాగార్జున గారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో సీన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో నిజంగా తెలుగు ఇండస్ట్రీకి అటు తమిళ ఇండస్ట్రీని రెండింటిని షేక్ చేసే విధంగా ఈ సినిమా రావడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి కాంబినేషన్లో. తెలుగు ఇండస్ట్రీ కన్నడ ఇండస్ట్రీ అన్నీ కలిపి సినిమాలు చేస్తాం. అండ్ మన వార్ టు ఎన్టీఆర్ గారిది హిందీ ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ కలిపి చేయడం ఇది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీని లెక్క లేకుండా చులకనగా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున తెలుగు ఇండస్ట్రీ మీద మీరు మా సినిమాలో నటించాలి, మా సినిమాలో ఉండాలి మీరు అని చెప్పి పిలిచి తీసుకోవడం అనేది మన తెలుగు ఇండస్ట్రీని ఎక్కడికో వెళ్తుంది అని నాకు అనిపించింది. రేపొద్దున హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ఎన్ని వుడ్లు కూడా మన ఇండియా మన తెలుగు టాలీవుడ్ ఖచ్చితంగా డామినేట్ చేస్తుందని నేను అనుకుంటున్నాను.